వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ అయితే మళ్ళీ క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తున్నాను నేను. సో నిన్న ఏమైందంటే నాకు నెట్స్ అయితే దొరకలే ఆడ, అందుకే మేము ఎప్పుడు ఆడే ప్లేస్లోనే ఆడినాం. అంటే చిన్న గ్రౌండ్ ఉండే కదా, ఆడ ఆడినాం. ఇవాళ నెట్స్ దొరికితే ఆడనే ఆడేస్తాం, లేకపోతే నిన్న ప్లేస్లోనే వెళ్ళి ఆడేస్తాం. సో గైస్ ఇప్పుడు ఆడకెళ్ళి డైరెక్ట్ నా బ్యాటింగ్ అయితే చూపిస్తాం. ఓకే చలో. వచ్చేసిన గ్రౌండ్ నుంచి ఇంటికి. ఇవ్వండి నా బ్యాట్తోనే ఉన్నా. ఇవాళ ఏ షాట్ నచ్చిందో అది ఒకసారి కమెంట్లో అయితే పెట్టేయండి. నా బ్యాటింగ్ నచ్చితే ఒకసారి లైక్ అయితే చేసేయండి అందరూ. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి తినాలి. టైం అయితే 11 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వస్తాం. సో గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, రెడీ. ఇప్పుడు అన్నం అయితే తిని నేనైతే పండుకుంటా. తెలుసా ఇంత రెస్ట్ లేదు, ఏం లేదు. నిన్న రాత్రి 2కి అయితే వండుకున్నా. 2 అనుకుంటే 6కి లేచినాం మళ్ళా. దానివల్ల నిద్రే లేదు. ఇప్పుడు కొద్దిగా అంతసేపు వండుకొని దాని క్రికెట్ ఆడడానికి వెళ్తాం. ఓకే చలో. ఏం కూరనో ఏముందో చూసాం అన్నదండి. తినడానికి వచ్చేసిన కూరలు ఏమో చామగడ్డ పులుసు అంట, మళ్ళీ వైట్ రైస్ అంతే. ఓకే సో ఇప్పుడు తినేసి అయితే నేను పండుకుంటా. సో మళ్ళీ అయితే కలుద్దాం. క్రికెట్ ఆడడానికి వెళ్ళేటప్పుడు నేనైతే బ్లాగ్ అయితే తీస్తా. చలో. నేనైతే గ్రౌండ్కి అయితే వెళ్ళలేకపోవచ్చు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది. దానివల్ల మేము ఆడలేకపోవచ్చు. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఓకే ఇప్పుడు ఆడడానికి వెళ్తే అయితే మీకు అయితే డైరెక్ట్ అక్కడ పోయినాక చూపిస్తాం మ్యాచ్ ఏదో ఒకటి ఆడితే. చలో. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన. ఆడ నా బ్యాటింగ్ వీడియో ఇంకా బౌలింగ్ వీడియో అయితే పెట్టలేకపోయినా, ఎందుకంటే ఆడ నేను ఎవరికైతే ఇవ్వలే ఫోను. నాకు నచ్చదు, అంటే వేరే వాళ్ళ చేతిలో పెట్టి ఫోన్ అయితే వీడియో తీపించుకోవడం. పొద్దున్న ఏమైందంటే నేను స్టాండ్ తీసుకుపోయినా, దానివల్ల అక్కడ పెట్టేసిన అంతే. అందుకే ఎవరికి అయితే చెప్పలే, ఆడ ఎవరికి ఇవ్వలే. అందుకే వేరే వాళ్ళ వీడియో అయితే పెట్టినా బ్యాటింగ్ది, మ్యాచ్ ఆడినామని. కానీ ఎండ వచ్చేసింది, అప్పుడే వర్షం పడ్డది కదా, దానికి కొద్దిసేపటికే ఎండ వచ్చింది. ఇంత మారిపోయింది, పిచ్ ఇంత మంచిగా ఉండే. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే వస్తా. సో గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే వస్తా. 1 minute. సో గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తాము అక్కడ కమ్యూనిటీ సెంటర్లో. ఇప్పుడు ఏమంటే సిఎస్కే ఇంకా ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తాం. అక్కడ వెళ్ళాక అయితే మీకు చూపిస్తా ఆడ ఏమి ఉంటుందో అని. చలో. ఇప్పుడు ఆడకైతే వెళ్ళలేకపోయినాం, ఎందుకంటే ఆడ మ్యాచ్ అయితే పెట్టలే, దానివల్ల వెళ్ళలేము మేము. సో ఇప్పుడైతే తినడానికి డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది అని చూపిస్తాం. డిన్నర్కి అయితే ఎగ్ రైస్ వేసింది మమ్మీ.
సో గైస్ డిన్నర్ అయితే చేసాడు ఇక దాంట్లో నేను ఇంకా మా డాడీనే తింటాం, ఎందుకంటే ఇవాళ థర్స్డే ప్లస్ మా అన్న ఇంకా మా మమ్మీ తినరు. మా మమ్మీ నాన్ వెజ్ అయితే తినదు, మా అన్న అయితే థర్స్డే ఇంకా సాటర్డే తినడు నాన్ వెజ్. సో చలో ఇప్పుడైతే తినేసి బ్లాగ్ అయితే అప్లోడ్ అంట సారీ బ్లాగ్ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ రేపైతే చేస్తా. రేపు మళ్ళా 6ంటికి లేవాలి. సో గైస్ బ్లాగ్ అయితే తక్కువ అయింది ఇవాళ, ఎందుకంటే కొద్దిగా రెస్ట్ లేదు ఏం లేదు ఇవాళ. రేపటి నుంచి కాదు, మండే నుంచి అయితే మంచి మంచి బ్లాగులు అయితే వస్తాయి, మీరైతే చూడండి. చలో సో గైస్ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.